రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి అని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కండేశ్వర్ బైపాస్ రోడ్లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నర్సరీ నుండి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయల ఫీజులు పెట్టి విద్యార్థుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, బుక్స్, యూనిఫామ్, షూ, ల్యాబ్, ఈవెంట్స్, సైన్స్ ఫెయిర్ రకరకాల పేర్లతో ఫీజులు దోపిడీ చేస్తున్నారని, వీటిని నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి అని, వచ్చే అసెంబ్లీలో సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అని అన్నారు. ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్, తెలంగాణ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరిట జనవరి 24 ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు సాయి కిరణ్, రాజు, చరణ్, తేజ, రెడ్డి, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ నుంచి కాలేజీల వరకు ఫీజులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నర్సరీ నుంచి ఈరోజు 40-50 వేలు ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్మీడియట్ విద్య దాకా ఎటువంటి నిబంధనలు లేకుండా, ఎటువంటి నియంత్రణ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా లక్షల రూపాయలు ఈరోజు స్కూల్స్, కాలేజీలు ఈరోజు దోపిడీ చేస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి. విద్యా కమిషన్ ఆల్రెడీ ఒక సూచన వేసింది, ఆల్రెడీ ఒక ముసాయిదాను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచింది. దీన్ని వెంటనే అమలు చేయాలి. ఏదైతే ఢిల్లీ, గుజరాత్, మిగతా రాష్ట్రాలలో ఫీజులను నియంత్రించడానికి చట్టాలు ఏవైతున్నాయో వాటిని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కావున ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా జూనియర్ కళాశాలలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.